welcome to my channel. Hey Ma Hangama and welcome to promo analysis of episode number 24. సో 1-2 ప్రోమోస్ గురించి అయితే మాట్లాడుకుందాం చూశాను. సో నామినేషన్స్లో ఏదైతే హీట్ కంటిన్యూ అయిందో దానికి సంబంధించి యష్మి సోనియాకి మధ్య గొడవ జరుగుతూ ఉందన్నమాట. ఏంటి ఇలా ఎలాగ ఫ్రేమ్ చేస్తావు, నువ్వు వాడితో ఫ్రేమ్ చేస్తున్నావు, వీటితో ఫ్రేమ్ చేస్తున్నావు, అది ఇది అని చెప్పేసి సోనియా అని అనడము. సోనియా దానికి ఏదో కౌంటర్గా అంటే దానికి యష్మి ఫీల్ అయిందనమాట. లిటరలీ యష్మి అయితే ఏడ్చింది. బట్ యష్మి ఫస్ట్ వీక్లోనూ సెకండ్ వీక్లోనూ తను చేసిన రచ్చంతా పక్కన పెట్టేస్తే యాజ్ పర్ గేమ్ చూసుకుంటే గేమ్ ఆడుతుంది. తనకి ఏదైనా నచ్చపోతే దాని గురించి స్ట్రైట్ అవే మాట్లాడుతుంది. ఈ క్వాలిటీస్ అయితే యష్మి దగ్గర చాలా బాగున్నాయని చెప్పొచ్చు అనమాట. సో తను అలా కొంచెం బాధపడడం కాస్త అందరికీ ఎంత తిట్టుకున్నప్పటికీ కూడా సోనియాకి యష్మికి కాబట్టి అందరూ యష్మినే సపోర్ట్ చేస్తారు. సో వెంటనే సీత వచ్చి ఇట్లా హక్ చేసుకుని అట్లా కాదు అది ఇది అని చెప్పేసి అనడం జరిగిందనమాట. సో మనకి ఫస్ట్ ప్రోమోలో ఎక్కువ ఈ హీటెడ్ డిస్కషన్ మాత్రమే మనకి చూపించడం జరిగింది. ఎవరు ఏమన్నా కానీ సోనియా మాత్రం మాటల దాడి ఆపడం లేదు. ఇంకొకసారి తన నోటి దురుసు ప్రదర్శన అన్నది చూపించేసుకుంది. సో బిగ్ బాస్ కూడా దాన్ని ఏమీ ఖండించట్లేదు కాబట్టి ఆమె ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తుంది. ఇప్పటికీ కూడా పృథ్వీని నిఖిల్ని ఒక వెపన్స్ లాగానే యూజ్ చేసుకుంటుంది కానీ తన గేమ్ని అయితే తను ఆడట్లేదు. హోప్ఫుల్లీ ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చేస్తే బెటర్. అండ్ కమింగ్ టు సెకండ్ ప్రోమో చూసుకుంటే ఎవరు కెప్టెన్ ఎవరు చీఫ్ అవ్వాలి అన్న దానికి ఒక కాంపిటీషన్ లాగా అనుకోవచ్చు. ఒక హ్యామర్ పెట్టారు అండ్ అందరి ఫోటోలు పెట్టారు. ఈ 10 మందిలో ఎవరు అవుతారు అన్నది హౌసే డిసైడ్ చేస్తారు. ఏంటంటే సమయానుసారంగా సో బజర్ మోగుతుంటుంది. హ్యామర్ తీసుకుని ఎవరు వద్దనుకుంటున్నారో వాళ్ళకి ఇలా కొట్టేస్తూ ఉంటే అలా ఫైనల్గా లాస్ట్కి సీత అండ్ ప్రేరణ బొమ్మలైతే ఉంటాయి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా కాంతారా టీంకి కెప్టెన్ అయిపోతారనమాట. సో చూడాలి. ఇంకో ప్రోమో ఇంకొంతసేపట్లో అయితే వస్తుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇది ప్రోమో అనాలిసిస్. పెద్దగా జోష్ ఏం లేదు, పెద్దగా చెప్పుకోవాల్సిన ముచ్చటేం లేదు. బిగ్ బాస్ అన్ని లత్కోర్ పంచాయతీలు లత్కోర్ గేమ్లు ఇస్తున్నాడు. సో అభయ్ నవీన్ తిట్టడంలో తప్పేం లేదనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. గేమ్స్ అన్ని చూసాక కొంచెం మంచిగా అప్డేటెడ్ గేమ్స్ వాడచ్చు కదా. బీబీ టీం మీ బీబీ రైటర్ ఏమయ్యాడు, నిద్రపోయాడా బాబు? ఏ బాబు లేవమ్మా, లేసి మంచి గేమ్స్ పెట్టు, మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తాం. సో ఇంతకు మించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు మై డియర్ బడీస్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే తెలుసుగా